రండి పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక అతిగా మాట్లాడే తాబేలు ఇంకా 2 హంసల కథ చెబుతాను. అనగనగా ఒక అడవిలో ఒక చెరువు ఒడ్డున ఒక తాబేలు ఇంకా 2 హంసలు ఉండేవి. వారు ముగ్గురు చాలా స్నేహంగా ఉండేవారు. రోజంతా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. తాబేలు అనేది, స్నేహితులారా, నేను కూడా మీలా ఎగిరితే ఎంత బావుండేదో, ప్రపంచాన్ని పైనుండి చూసేదాన్ని. అప్పుడు హంసలు అనేవి, అవును అవును, ఎందుకు అనుకోవు, మా వీపు కూడా నీ వీపులా గట్టిగా ఉంటే ఎవరు ఎలా కొట్టినా మాకు కూడా ఏం కాకపోయేది అని మేము కూడా అనుకుంటాము. తాబేలు నవ్వుకుంటుంది. ఇంకా ఇలా అంటుంది, నిజం చెప్పావు మిత్రమా, మన మధ్య ఏదో ఒక తేడా అయితే ఉంది. కానీ ఆ దేవుడు చాలా ఆలోచించే మనల్ని ఇలా సృష్టించి ఉంటాడు. అప్పుడు హంసలంటాయి, అవును మిత్రమా, నువ్వు చెప్పేది నిజమే. మనకు దొరికిన దాంట్లో మనం సంతృప్తిగా ఉండాలి. ఒకసారి అడవిలో కరువు వచ్చింది. అన్నీ ఎండిపోయాయి. జంతువులన్నీ అడవి వదిలి వెళ్ళసాగాయి. చెరువు కూడా ఎండిపోవడం మొదలైంది. నీరు లేక చేపలు కూడా మరణించాయి. అప్పుడు హంసలు చాలా చర్చించుకున్నాయి. మిత్రమా, మనమిప్పుడు ఈ చెరువు వదిలి వెళ్ళిపోవాలి. మనం కూడా అన్ని జంతువులలా ఇక్కడ్నుండి వెళ్ళిపోవాలి. చాలా దూరంలో ఒక మంచి చోటు ఉంది. మనం అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ తినడానికి చాలా ఉంది. ఇంకా అక్కడ వర్షాలు కూడా బాగా పడతాయి. ఇంకో హంస అంటుంది, నువ్వు చెప్పేది నిజమే. సరే, వెళ్దాం. కాని తాబేలుకు ఎలా చెప్పడం? పాపం అది ఎగరలేదు కదా. ఆ 2 హంసలు తాబేలు దగ్గరికి వెళ్ళి చెబుతాయి, మిత్రమా, మేము ఇక ఈ అడవిని వదిలి వెళ్ళాలి. మేం కూడా మిగతా జంతువులలా ఇక్కడ్నుండి వెళ్ళిపోవాల్సిందే. తాబేలంటుంది, అరే, మీరేమంటున్నారు? మీరు మీ మిత్రుణ్ణి వదిలి వెళ్ళిపోతారా? మీరు లేకుండా నేను ఒక్కడినే ఇక్కడ ఎలా ఉండగలను? నేను మీతో మాట్లాడకుండా ఉండలేను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? హంస అంటుంది, ఇప్పుడు ఏం చేయగలమో చెప్పు. నువ్వు ఎగరలేవు. ఇంకా అక్కడి వరకు చేరాలంటే నీకు చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు నువ్వు చనిపోతావు. మేము నీకు సహాయం చేయాలి అనుకుంటున్నాము. కానీ ఎలా చేయగలమో నువ్వే చెప్పు. అప్పుడు తాబేలుకి ఒక ఆలోచన వస్తుంది. ఇంకా అంటుంది, మిత్రులారా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. దానివల్ల నేను కూడా మీతో రాగలను. అప్పుడు హంసలంటాయి, ఏంటో త్వరగా చెప్పు. తాబేలంటుంది, మీరు ఆ కర్రని తీసుకొని ఒకవైపు నువ్వు పట్టుకో, మరోవైపు మిత్రమా నువ్వు పట్టుకో. ఇంకా మధ్యలో నేను నా పళ్లతో కర్రని గట్టిగా పట్టుకుంటాను. మీరిద్దరూ ఎగురుకుంటూ నన్ను మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి తీసుకెళ్ళండి. అప్పుడు హంస అంటాయి, చూడు మిత్రమా, నువ్వు చెప్పేది బానే ఉంది. కానీ నువ్వు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావు. చూడు, మేము నిన్ను తీసుకెళ్తాము. కాని ఏమైనా సరే, నువ్వు ఏమన్నా సరే, నువ్వు మాత్రం మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు నోటితో కర్రని పట్టుకొని ఉంటావు. ఒకవేళ కర్రని నువ్వు వదిలేశావో నీకేం జరుగుతుందో ఆలోచించుకో. అరేది, నాకేమైనా పిచ్చా ఏంటి? నేను అస్సలు వదలను. పదండి. హంసలు కూడా సంతోషపడతాయి. 2 హంసలు ఒక్కో పక్క కర్రని నోటితో పట్టుకుంటాయి. మధ్యలో తాబేలు కర్రని గట్టిగా పట్టుకుంటుంది. హంసలు అక్కడ్నుండి ఎగురుకుంటూ తాబేలును తీసుకువెళ్తాయి. వాళ్ళు ఎగురుకుంటూ వెళ్తుండగా కింద ఒక పక్షి అది చూసి అంటాడు, అరెరే, ఇదేంటి? తాబేలుకి కూడా రెక్కలు వచ్చినట్టున్నాయే. చూడండి, అటు చూడండి, తాబేలు ఎలా ఎగురుకుంటూ వెళ్తుందో. ఇంకో వ్యక్తి అంటాడు, రెక్కలేం రాలేదు, ఆ హంసలు పట్టుకున్నాయి చూడు కర్ర, దానివల్ల అలా ఎగురుకుంటూ వెళ్తుంది. ఒకవేళ ఆ కర్ర జరిగిందనుకో, అప్పుడు తాబేలు ఎముకలు విరిగిపోతాయి. వాళ్ళ మాటల్ని తాబేలు విని ఆగలేక అంటుంది, ఎముకలు విరుగుతాయా? మీవి విరుగుతాయి, నావు కావు. అలా అనగానే దాని నోటి నుండి కర్ర జారింది. తాబేలుపై నుండి వేగంగా కింద పడిపోతుంది. పడగానే దాని ప్రాణాలు పోతాయి. హంసలు తమ మిత్రుడిని కోల్పోయాయి అని చాలా బాధపడ్డాయి. కాని అందులో వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు తాబేలుకు ముందే చెప్పారు. అయితే పిల్లలు, ఈ కథ నుండి మీరేం నేర్చుకున్నారు? ఎప్పుడూ మీపైన మీరు నియంత్రణ కలిగి ఉండాలి. ఇంకా పరిస్థితులను బట్టి మాట్లాడాలి. హలో పిల్లలు, ఈరోజు నేను మీకు నీలం రంగు నక్క యొక్క కథ చెప్తాను. ఇది మీరు విన్నారా? పర్వాలేదు, నేను చెప్తాను. ఒక నక్క ఉండేది.
అది చాలా ఆకలితో ఉంది. అది ఒక చిన్న గ్రామంలోకి వెళ్తుంది వేట కోసం వెళ్తుండగా దాని వెనుకాల హఠాత్తుగా ఓ ఊరకుక్క పడుతుంది. అది భయపడిపోతుంది. అది వేగంగా పరిగెత్తడం మొదలుపెడుతుంది. అటు పరిగెడుతుంది, ఇటు పరిగెడుతుంది. దానికి దాక్కోడానికి ఒక స్థలం కావాలి. దానికి హఠాత్తుగా దూరంలో ఉన్న ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. అది బట్టలు రంగులు వేసేవాడి ఇల్లు. లోపలికి వెళ్తుంది. అది దాక్కోడానికి స్థలం వెతుకుతుంది. దానికి ఒక తొట్టి కనబడుతుంది. వెంటనే అందులోకి దూకుతుంది. అందులో నీలం రంగు ఉందని దానికి తెలీదు. దానికి చాలాసేపు వరకు కుక్కల అరుపులు వినిపించాయి. అది అప్పటి వరకు బయటికి రాలేదు. అప్పుడు మెల్లిమెల్లిగా ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక బయటికి వెళ్ళాలని అది అనుకుంటుంది. అది మెల్లిమెల్లిగా బయటకు వచ్చి చూస్తే కుక్కలు అక్కడ ఉండవు. ఇక వెంటనే అడవిలోకి పారిపోతుంది. అది అడవిలోకి వెళ్ళగానే దానిని చూసి మిగతా జంతువులు భయపడిపోతాయి. ఒక జంతువు అంటుంది, ఇది నీలం రంగులో చాలా వింత జంతువులా ఉందే. వేరే జంతువు అంటుంది, దానికి ఖచ్చితంగా ఏదో ఒక శక్తి ఉండే ఉంటుంది. అన్ని జంతువులు భయపడిపోతాయి. తమలో తాము మాట్లాడుకుంటాయి. నక్క అనుకుంటుంది, అరే ఏమైంది? అందరూ ఇలా ఎందుకనుకుంటున్నారు? నది వద్దకి వెళ్తానని అది అనుకుంటుంది. నది వద్దకి వెళ్ళి తన నీడను చూసుకుంటుంది. దానికి తన నీడ నీలం రంగులో కనిపిస్తుంది. కాని నక్కలు చాలా తెలివైనది. అది మళ్ళీ మిగతా జంతువుల వద్దకి వెళ్ళి అంటుంది, చూడండి, నన్ను ఇక్కడికి దేవుడు పంపించాడు. కాబట్టి నేను ఈ అడవికి రాజును. సింహం, నువ్వు నా మంత్రివి. పులి, నువ్వు నాకోసం ఆహారం తీసుకురావాలి. మీరు అంతా నాకోసం పనిచేయాలి. అన్నీ ఒప్పుకుంటాయి. అన్నీ భయంతో ఉన్నాయి. దేవుడు పంపించాడంటే దానిలో చాలా శక్తులుంటాయి. అన్నీ దానికోసం పనులు చేస్తుంటాయి. రోజూ దానికి సేవలు చేసేవి. దానికోసం ఆహారం తెచ్చేవి. అది తన జీవితాన్ని సాఫీగా సాగిస్తుంది. జంతువులన్నీ తనకు సేవలు చేసేవి. ఇంకా తనకేం కావాలి? జీవనాన్ని సాఫీగా సాగిస్తుంది. ఒకరోజు రాత్రి అన్ని నక్కలు బిగ్గరగా అరవడం మొదలుపెట్టాయి. అలా అరవడం వాటికి అలవాటు. అలవాటు ప్రకారం ఈ నక్క కూడా బిగ్గరగా అరవడం ప్రారంభించింది. ఇది విని బయట ఉన్న జంతువులన్నీ భయపడిపోతాయి. అక్కడికి వెళ్ళి చూస్తే వాటికి అంతా అర్థమైపోతుంది. ఆ నీలం రంగు నక్కను చాలా కొడతాయి. అప్పుడు ఆ నీలం రంగు నక్కకు బుద్ధి వస్తుంది. అయితే పిల్లలు ఏం నేర్చుకున్నారు? చెప్పండి. ఈ కథలోని నీతి ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా ఎవర్నీ కూడా మోసం చేయకూడదు. ఎందుకంటే దాని ఫలితం చెడుగా ఉంటుంది. బాయ్. అనగనగా అడవిలో ఒక నది ఉండేది. ఆ నది వెనకాల ఒక చిన్న జలపాతం ఉండేది. ఆ జలపాతం దూరం నుంచి కనిపించేది కాదు. ఎందుకంటే దాని ముందు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఆ జలపాతంలో చాలా చేపలుండేవి. వాటిలో 3 చేపలు చాలా స్నేహంగా ఉండేవి. ఇంకా ఆ 3 చేపలు కలిసి ఉండేవి. దినమంతా ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపేవి. ఒకరోజు 2 చేపలు పట్టేవాళ్లు ఆ జలపాత సమీపంలో ఉన్న నది దగ్గరకు వచ్చారు. అక్కడ కూర్చుని చాలా సేపటి వరకు చేపలను పట్టుకోవడానికి ప్రయత్నించారు. కాని వారి చేతికి ఒక్క చేప కూడా దొరకలేదు. 2 అక్కడ కూర్చొని నిరాశతో ఇలా మాట్లాడుకుంటున్నారు. మిత్రమా, ఇప్పుడు మన సమయం ఎంత చెడుగా నడుస్తుందంటే మనకు చేపలు కూడా దొరకడం లేదు. తినడానికి ఏదీ లేదు. భార్య పిల్లలు రోజూ అంటారు తినడానికి ఏదైనా బాగా తీసుకురండి అని. కాని ఇక్కడ మనకి ఏ చేప దొరకదే. అప్పుడు రెండోవాడంటాడు, అవును మిత్రమా, ఏం చేయగలం? అప్పుడు వాళ్ల దృష్టి పక్షులపై పడుతుంది. ఇంకా పక్షులు నోట్లో చేపలను చూస్తారు. అప్పుడు అతను అంటాడు, మిత్రమా, అది చూసావా? ఇక్కడ దగ్గర్లో జలపాతం ఉందనుకుంటా. అక్కడ చాలా చేపలున్నాయి. ఎందుకంటే ఈ పక్షులు చేపలని తినే పక్షులు. పద వెళ్దాం. వాళ్ళు జలపాతం దగ్గరికి చేరుకుంటారు. ఆ జలపాతంలో ఉన్న చేపలను చూసి వాళ్ళు చాలా సంతోషిస్తారు. అరే మిత్రమా, ఇంత దగ్గరలో ఇంకా బోలెడన్ని చేపలు! మనం వెర్రివాళ్లలా అక్కడ ఆ చెరువులో చేపలను వెతుకుతున్నాం. పద, ఈ చేపలను పట్టుకుంటాం, బాగుంటది. రెండోవాడంటాడు, మిత్రమా, ఇప్పుడు చీకటి పడేలా ఉంది. మనం రేపు ఉదయం తిరిగి వస్తాం.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బోలెడన్ని చేపలు పట్టుకుందాం. ఇక మనకు ఎటువంటి చింత ఉండదు. ఇలా అనుకుని ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ మాటలని ఆ 3 చేపలు వింటాయి. వాటిలో పెద్ద చేప అంటుంది, అయ్యో, రేపు వీళ్ళిద్దరూ వచ్చి వలవేసి మనల్ని పట్టుకొని తినేస్తారు. ఏదైనా ఉపాయం ఆలోచించాలి. నేను ఈరోజే జలపాతం వదిలి వెళ్ళిపోతున్నా. పదండి, మనం వెళ్ళిపోదాం. అప్పుడు రెండోవాడంటాడు, నువ్వెందుకు చిన్న చిన్న మాటకి అంతగా భయపడతావ్? ఇప్పుడేమైనా ఆపద వచ్చిందా? ఎప్పుడు వస్తుందో అప్పుడు చూసుకుందాం. నువ్వు ప్రతిదానికి ఊరికే భయపడుతూ ఉంటావ్. నేనైతే ఎక్కడికి వెళ్ళను. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అప్పుడు 3వ చేప అంటుంది, అయినా మనం ఎందుకు భయపడాలి? మన తలరాత ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుంది. విధిని ఎవరు మార్చలేరు. నేనైతే వెళ్ళను. నాకు నా తలరాతపై పూర్తి నమ్మకముంది. అప్పుడు మొదటి చేప అంటుంది, మళ్ళీ ఒకసారి ఆలోచించు. చేపలు పట్టేవాళ్ళు రేపు తప్పకుండా వస్తారు. ఎందుకంటే ఈరోజు మాట్లాడుకొని వెళ్లారు. వేరే 2 చేపలు అంటాయి, లేదు, మేమెటి వెళ్ళం. సరే మరి, నేనైతే వెళ్తాను. ఈ నీటి నుంచి వెళ్ళి చెరువులో కలుస్తాను. మీకు ఇష్టమైంది మీరు చెయ్యండి. మీ మంచి కోరి చెప్తున్నా. మాకేం పర్లేదు, నువ్వు వెళ్ళు. అన్నీ సర్దుకున్నాక నువ్వే మళ్ళీ తిరిగి వస్తావ్. ఇది విన్న పెద్ద చేప అక్కనుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ప్రొద్దున కాగానే ఆ 2 చేపలు పట్టేవారు అక్కడికి చేరుకుంటారు. వలవేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళిద్దరినీ చూడగానే ఆ 2 చేపలు భయపడతాయి. వాటిలో మొదటి చేప, అయ్యో, వీళ్ళు నిజంగానే వచ్చారు. ఇప్పుడెలా? మనమేదైనా చెయ్యాలి. లేదంటే మనం వలలో చిక్కుకుంటాం. ఇంకా వీళ్ళు మనల్ని తినేస్తారు. రెండో చేప అంటుంది, ఎందుకు భయపడుతున్నావ్? చావు ఇలా రాసి ఉంటే ఇలాగే చేస్తాం. నాకు తలరాతపై నమ్మకముంది. నేను ఇక్కడే వేచి ఉంటాను. నువ్వురా, భయపడకు. మొదటి చేప అంటుంది, అరే, ఒకవేళ మనం ఇక్కడే ఉంటే వాళ్ళు మనల్ని చంపేస్తారు. మనమేమైనా చెయ్యాలి. పద, ఎక్కడైనా దాచుకుందాం. అప్పుడు రెండో చేప అంటుంది, దాచుకుంటే ఏమవుతుంది? మొదటి చేప అంటుంది, సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి దాచుకుంటాను. ఆ చేప త్వరగా పరిగెత్తుకుంటూ దాచుకోవడానికి చోటు వెతుకుతుంది. అప్పుడు దాని దృష్టి చనిపోయి ఉన్న జంతువులపై పడుతుంది. ఇంకా వేగంగా దాని లోపల చొరబడుతుంది. దాని లోపలికి వెళ్ళగానే ఆ చేపకు చాలా వాసన వస్తుంది. ఇక్కడ చాలా వాసన వస్తుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇదే సురక్షితమైన స్థలం. ఆ చేప తన శ్వాసను ఆపుకొని అక్కడే దాచుకుంటుంది. అప్పుడు చేపలు పట్టేవాడు వల వేస్తాడు. ఇంకా దాంట్లో చాలా చేపలు చిక్కుకుంటాయి. వాటితో సహా 3 చేపలలో ఒక్క స్నేహితురాలు కూడా ఇరుక్కుంటుంది. ఇంకా దాచుకోవడానికి వెళ్లిన చేప కూడా ఆ వలలో చిక్కుకుంటుంది. ఆ చేప పట్టేవాళ్ళు ఆ వలను బయటికి తీసి చాలా సంతోషపడతారు. అరే వా, ఈరోజు మనకు చాలా చేపలు దొరికాయి. ఈరోజు అదృష్టం బాగా ఉంది. అవును మిత్రమా, వాళ్ళు చాలా ఆనందిస్తారు. అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు ఆ చెడు వాసన ఎక్కడ్నుండి వస్తుందని. అప్పుడు వాళ్ళ దృష్టి చనిపోయి ఉన్న ఓ జంతువుపై పడుతుంది. ఈ వాసన దీని నుండి వస్తుంది. దీని పక్కన నిలబడలేకపోతున్నా. ఆ జంతువును ఎత్తి మళ్ళీ ఆ నీటిలో పడేస్తారు. ఎలాగైతే ఆ జంతువుని ఆ నీటిలో వేస్తారో దానిలో దాగి ఉన్న చేప త్వరగా బయటికి వెళ్లి తన ప్రాణాలు కాపాడుకుంటుంది. అయితే పిల్లలు, ఈ కథ ద్వారా మీరేం నేర్చుకున్నారు? ఎప్పుడూ గాని మన అదృష్టంపై ఆధారపడి ఉండకూడదు. మన వంతు కృషి మనం చేయకపోతే లాభం ఫలించదు.